వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని ప్రభుత్వ బడుల్లో శనివారం నో బ్యాగ్ డేగా మారనుంది. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రోజు ప్రతిరోజు నిర్వహించే తరగతులకు బదులుగా ఇతరత్ర పోటీలు నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ 2025-26 అకాడమిక్ క్యాలెండర్ రూపొందిస్తుంది. ప్రస్తుతం శనివారంతో సహా వారమంతా ఒకే విధంగా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు కొత్తదనం ఉండేలా శనివారం రోజున క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, వృత్తి విద్యా అంశాలపై అవగాహన, క్రీడలు, రాజ్యాంగంపై మౌఖిక ప్రశ్నల పోటీలు లాంటివి నిర్వహిస్తారు. పాఠ్యాంశాలకు సంబంధిత అంశాలే అయినా రొటీన్ గా కాకుండా మౌఖిక విధానంలో టెస్టులు పెడతారు. దీనివల్ల విద్యార్థులకు వారంలో ఒకరోజు కొత్తగా ఉండటంతో పాటు కొత్త అంశాలపై అవగాహన పెరుగుతుందని పాఠశాల విద్యా వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నెలలో 3వ శనివారం నో బ్యాగ్ డేగా ఉన్నా అది అమలు కావట్లేదు. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారాన్ని ఖచ్చితంగా నో బ్యాగ్ డేగా అమలు చేయాలని నిర్ణయించారు. కాగా ఏటా బడులు పునఃప్రారంభమయ్యే జూన్లో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తుండగా ఇకపై వేసవి సెలవులకు ముందే విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 2వ వారంలో క్యాలెండర్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం పని దినాలు 233 ఉంటాయి. అందులో కొన్ని ఆప్షనల్ సెలవులుంటాయి. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా బ్రిడ్జ్ కోర్సులు నిర్వహిస్తారు.